హలో ఆల్. మీరెప్పుడైనా చలిలో ఉన్నప్పుడు, భయపడినప్పుడు లేదా ఏదైనా షాకింగ్ న్యూస్ విన్నప్పుడు గూస్ బంప్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేశారా? గూస్ బంప్స్ అంటే మన స్కిన్‌పై ఉండే హెయిర్ స్ట్రెయిట్‌గా నిలబడి అంటే నిక్కబొడుచుకొని స్కిన్‌పై స్మాల్ డాట్స్ లాగా ఫార్మ్ అవ్వడం. వీటినే గూస్ బంప్స్ అంటాం. ఇప్పుడు దీని వెనుక సైన్స్ ఏంటో చూద్దాం. మన బాడీపై ఉండే హెయిర్ స్కిన్‌లో చాలా డీప్‌గా ఉంటుంది. వీటి కింద కొన్ని మజిల్స్ ఉంటాయి. ఈ మజిల్స్‌ని పీలో ఎరెక్టైల్ మజిల్స్ అంటారు. ఈ పీలో ఎరెక్టైల్ మజిల్స్ కొన్ని స్పెషల్ కేసెస్‌లో సడెన్‌గా ష్రింక్ అవుతూ ఉంటాయి. ఎందుకు ష్రింక్ అవుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగా చలిలో ఉన్నప్పుడు మన బాడీలో ఉండే హీట్ అంతా అట్మాస్ఫియర్‌లోకి వెళ్ళిపోతుంది. మరి అలా బాడీలో ఉన్న హీట్ అంతా అట్మాస్ఫియర్‌లోకి వెళ్ళిపోతే మన బాడీ సస్టైన్ అవ్వడం కష్టం. ఈ హీట్‌ని ఆపాలి. ఈ హీట్‌ని ఆపాలంటే అట్మాస్ఫియర్‌లో ఉన్న ఎయిర్‌కి అండ్ మన బాడీకి మధ్యలో ఒక లేయర్ ఉండాలి. సో, ఈ లేయర్ కోసం మన పీలో ఎరెక్టైల్ మజిల్స్ ష్రింక్ అవుతాయి. అలా ష్రింక్ అయినప్పుడు హెయిర్ సడెన్‌గా నిలబడి నిక్కబొడుచుకుంటుంది. అండ్ స్కిన్‌పై స్మాల్ డాట్స్‌లా కూడా ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఇలా అవ్వడం వల్ల అట్మాస్ఫియర్ ఎయిర్‌కి, మన స్కిన్‌కి మధ్యలో హెయిర్ ఒక స్ట్రాంగ్ లేయర్‌గా ఫార్మ్ అవుతూ ఉంది. సో, హీట్ ట్రాన్స్‌ఫర్‌ని ఆపుతుంది. సో దట్ అవర్ బాడీ విల్ ఫీల్ కంఫర్టబుల్. అండ్ ఈ గూస్ బంప్స్ ఓన్లీ చలిలో ఉన్నప్పుడే కాదు. మనం సడెన్‌గా భయపడినప్పుడు, లేదా సర్ప్రైజ్ అయినప్పుడు, షాకింగ్ విషయం విన్నప్పుడు కూడా ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఎందుకలా? వీటికి లింక్ మన యాన్సెస్టర్స్‌తో ఉంది. మన యాన్సెస్టర్స్ అంటే ఆది మానవులు. వాళ్ళు చాలా వైల్డ్ లైఫ్‌ని గడిపారు. సడెన్‌గా ఏదైనా క్రూర జంతువు వాళ్ళ ఎదురు వచ్చినప్పుడు వీళ్ళు భయపడిపోయేవారు. అలా భయపడినప్పుడు ఈ పీలో ఎరెక్టైల్ మజిల్స్ ష్రింక్ అయ్యేటివి. అలా ష్రింక్ అయినప్పుడు వాళ్ళ మీద ఉండే హెయిర్ నిక్కబొడుచుకొని వాళ్ళు చాలా పెద్దగా కనిపించేవారు అవతలి ఎనిమల్ భయపడి పారిపోవడానికి. సో, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన యాన్సెస్టర్స్‌కి ఈ గూస్ బంప్స్ చాలా ఉపయోగపడేవి. ఆ లక్షణమే రాను రాను మనలో గూడా ఇంకా కొంచెం ఉంది. అందుకే మనం భయపడినప్పుడు, షాక్ అయినప్పుడు, సర్ప్రైజ్ అయినప్పుడు బై డిఫాల్ట్‌గా వచ్చిన లక్షణాల వల్ల మనకు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. వాటి ఉపయోగం ఈ రోజుల్లో లేకపోయినా మనకా యాన్సెస్టర్స్ అలా ఉన్నారు కాబట్టి, కొన్ని లక్షణాలు అలా ఉండిపోయాయి కాబట్టి మనకు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఈ గూస్ బంప్స్ ఓన్లీ మనుషులకే కాదు, జంతువుల్లో గూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్స్, డాగ్స్ అవి వర్షంలో బాగా తడిచినప్పుడు లేదంటే సడెన్‌గా భయపడిపోయినప్పుడు కూడా వాటి హెయిర్ మనం నిక్కబొడుచుకోవడం చూస్తూ ఉంటాం. సో, గూస్ బంప్స్ ఈస్ ఏ యూనివర్సల్ ఫినామినా. Subscribe, like, share if you really felt this informative video.